నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది విజయమ్మ విడుదల చేసినటువంటి లేఖ. అసలు ఈ లేఖను ఏ విధంగా చూడాలి, మరి వైసీపీకి ఇది ఏ విధంగా ఉండబోతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. వైసీపీలో ప్రకంపనలు సృష్టించే విధంగా మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి ప్రకంపనలు కాదు, ఇది ఒక అవాక్కయ్యే వార్త అని కూడా మనం చెప్పుకోవచ్చు సార్. మరి విజయమ్మ గారు రిలీజ్ చేసినటువంటి ఈ లేఖను ఏ విధంగా చూడాలంటారు? ఇది ఉత్త లేఖ కాదమ్మా, నేను లేఖని కూడా మొత్తం చూశాను. ఇదేంటంటే గతంలో ఒకసారి ఇట్లాగే విజయలక్ష్మి లెటర్ రాస్తే ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ లెటర్ని అటు ఇటు మార్చి వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది మనుషులు. అందుకని విజయలక్ష్మి ఈసారి ఏం చేసిందో తెలుసా? స్టాంప్ పేపర్ మీద నోటరీ చేసి సంతకం పెట్టి లేఖని రిలీజ్ చేసింది. అంటే ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక తల్లి తన కొడుకు తనకి పుట్టిన ఇంకొక ఆడబిడ్డకి మోసం చేస్తున్నాడు అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చెయ్యటానికి ఈ తల్లి పడుతున్న తపన, దాని రిఫ్లెక్షన్. ఇది కొడుకు ఎవరైనా కానీ, కొడుకు ఎంత క్రూరుడైనా కానీ తన మనవడు మనవరాలి జోలికి వస్తే ఎవరు భరించలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఎవరు అంటే షర్మిల ఒక్కతే కాదు, షర్మిల సంతానం కూడా. షర్మిలకి ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల. జగన్మోహన్ రెడ్డికి 2 ఆడపిల్లలే. తన తర్వాత తన రాజకీయ వారసత్వాన్ని షర్మిల కొడుకు టేక్ ఓవర్ చేస్తాడేమో అన్న భయంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే, అంటే మొగ్గలోనే తుంచేయాలి అన్న ఉద్దేశంతో మేనల్లుడైన అతని పేరు వైఎస్ రాజారెడ్డి. అతని పేరు కూడా పొలిటికల్గా అతనికి రాజశేఖర్ రెడ్డి మనవడు అని, రాజశేఖర్ రెడ్డి తండ్రి పేరు వైఎస్ రాజారెడ్డి కదా. పొలిటికల్ క్లౌట్ అంతా కూడా అతనికి వెళ్తుంది అన్న దీంతో జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద స్కెచ్ వేసి చెల్లెల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. ఇది జరిగింది. ఈ ఆస్తుల తగాదా, ఈ ఆస్తులు అంటే ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఒకటేంటి, చెల్లికి ఆస్తులు గీస్తులు ఏమి ఇవ్వకుండా బయటికి వెళ్ళగొడితే ఆమె ఇంకా రాజకీయాల్లో రాణించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్ ఏంటి అంటే, కేవలం డబ్బులుంటేనే రాజకీయం అనే క్యాలిక్యులేషన్ కదా. అందుకని షర్మిలకి డబ్బులు లేకుండా చేస్తే ఆ అమ్మాయి రాజకీయం చేయలేదు అనేది ఒక ప్లాను. రెండో ప్లాన్ ఏంటి అంటే, ఎట్ ది సేమ్ టైం ఆమె కొడుకు రాజకీయాల్లోకి వచ్చే వీలు లేకుండా చేయటం. జగన్మోహన్ రెడ్డి ముందరే చెప్పాడు, నువ్వు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాకుండా ఉంటే నీ వాటా నీకు ఇస్తాను అని చెప్పాడు. అందుకని షర్మిల వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నది. ఆ తర్వాత అన్న రాసిన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని ఉల్లంఘించాడు కాబట్టి తెలంగాణలో పార్టీని వైండప్ చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి ప్రెసిడెంట్ అయింది షర్మిల. ఇప్పుడు నా మాటని ధిక్కరించావు కాబట్టి నీకు ఆస్తి ఇవ్వను అంటాడు. నువ్వు ఆస్తి ఇవ్వకపోతేనే కదా షర్మిల తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అంటే ఇట్లా ఒకదానికి లింకులు పెట్టి ఫైనల్గా ఏంటి అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎగ్గొట్టాలి, చెల్లెలకి ఆస్తి ఇవ్వకుండా ఎగ్గొట్టాలి అనేదే ఒక్కటే ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నాడు. ఈ విషయంలోనే విజయలక్ష్మి బాధపడుతూ ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు చేసింది. చెల్లికి ఆస్తి ఇవ్వు అని చెప్పినా కానీ కొడుకు ఇవ్వకపోగా తల్లి మీదే కేసు వేశాడు. నేషనల్ లా ట్రిబ్యునల్లో తల్లి మీదే కేసు వేశాడు. నా తల్లి అబద్ధాలు చెప్తున్నది అని చెప్పి న్యాయస్థానంలో చెప్పిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. నా తల్లి అబద్ధాలు చెప్తున్నది, నా తల్లికి నేను చెప్పింది ఇది, ఆమె చేసింది ఇది అని చెప్తూ ఉన్నాడు.
నా చెల్లెల మీద నాకు ప్రేమే లేదు అని చెప్తూ ఉన్నాడు, ప్రేమ తగ్గిపోయింది అని చెప్తూ ఉన్నాడు. వీటన్నిటికన్నా విజయలక్ష్మి ఈ రోజున ఈ నోటరీ అఫిడవిట్ తోటి చెప్పదలుచుకున్నది ఏంటో తెలుసా? ఎంత దారుణమైన డెవలప్మెంట్ జరిగిందో చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఈ జగన్మోహన్ రెడ్డి పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి, వీళ్ళిద్దరితో సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టించి ఏం చెప్పించాడు అంటే, షర్మిలకి తను ఇచ్చిన ఆస్తుల వివరాలు బయటపెట్టించాడు. జగన్మోహన్ రెడ్డి చెబితే తప్ప ఆ వివరాలన్నీ ఎవరికి బయట వాళ్ళకి తెలిసే అవకాశం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి నేరుగా వాళ్ళతోటి చెప్పించటమే కాకుండా ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఏం చెప్పాడు అంటే, ఈ షర్మిల లాంటి చెల్లెలు ఉండటం దౌర్భాగ్యం అని చెప్పాడు. ఎవ్వడు కూడా తోడబుట్టిన చెల్లెల్ని ఒక దౌర్భాగ్యురాలు, ఒక నీచురాలు, ఒక అధమురాలు అని అనడు. ఎవ్వడు అన్నా అనడు. అటువంటి పదాలని వాడి షర్మిలని ఒక విలన్లాగా చూపిస్తూ ఉంటే తట్టుకోలేక విజయలక్ష్మి రాసిన పత్రం ఇది ఉత్త ఓపెన్ లెటర్ కాదు, ఇది ఆమె రాసిన వీలునామా. అందుకనే నోటరీ చేయించింది, స్టాంప్ పేపర్ మీద నోటరీ చేయించింది. అంటే దీని అర్థం ఏంటి? ఇట్లా ఎందుకు చేసిందో తెలుసా? డౌటు. ఏం చేస్తాడో, భవిష్యత్తులో తనని ఏం చేస్తాడో అన్న భయం. సార్, ప్రజెంట్ విజయలక్ష్మి గారు ఈ లేఖ విడుదల చేయడం, సో విజయలక్ష్మి గారికి ప్రాణహాని ఉందంటారా? అదే ఇప్పటిదాకా నేను చెప్పింది. ఆ భయంతో ఆమె నోటరీ చేయించిన స్టాంప్ పేపర్ మీద రిలీజ్ చేసింది. ఆ భయంతో ఎంత దారుణం. ఒక తల్లి తన కొడుకును చూసి భయపడుతున్నది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు ఒకసారి ఆలోచించుకోండి. సొంత తల్లి, కన్న తల్లి భయపడుతూ ఉన్నది. మీరెంత? ఆఫ్టర్ ఆల్ ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆ సతీష్ రెడ్డికి చెప్తున్నా, మీకన్నా ముందు ఇవే వివరాలని ఎవరు చెప్పారు? విజయసాయిరెడ్డి చెప్పాడు. హైదరాబాదులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విజయసాయిరెడ్డి చెప్పాడు. ఈ రోజున విజయసాయిరెడ్డి ఎక్కడున్నాడు? ఆలోచించుకో శివప్రసాద్ రెడ్డి, ఆలోచించుకో సతీష్ రెడ్డి. మీరు ఈ రోజున వచ్చి జగన్మోహన్ రెడ్డి మాకు ఒక బాధ్యత అప్పగిచ్చాడు, మేము చేస్తున్నాం అని మీరు గర్వంగా ఫీల్ అవుతున్న ఈ క్షణంలో మీకు విజయసాయిరెడ్డి ఎపిసోడ్ని నేను కావాలనే గుర్తు చేస్తున్నా. ఎక్కడున్నాడు విజయసాయిరెడ్డి? ఈ ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కష్టపడి సంపాదించాడని చెప్పిన విజయసాయిరెడ్డి ఈ రోజున ఎక్కడున్నాడు? ఇది మీరు నేర్చుకోవాల్సిన గుణపాఠం, మీరు తెలుసుకోవాల్సిన విషయం. వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఒక తల్లి నోటరీ ఎఫిడవిట్ రిలీజ్ చేసింది అంటే ఎందుకు చేసింది, ఏ భయంతో చేసింది, మీరే ఆలోచించుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.